నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం సంయుక్త నికాయలోని పుత్ర మాంస ఉపమాన సూత్రం గురించి చెప్పుకుందాం. శ్రావస్తిలో ఉన్నప్పుడు ఈ సూత్రాన్ని భగవానుడు చెప్పడం జరిగింది. ఈ సూత్రం భిక్షువులని ఉద్దేశించి చెప్పడం జరిగింది. భగవానుడు ఇలా చెప్తారు: భిక్షువులారా, ఇప్పటికే జన్మించిన, ఇక ముందు జన్మించబోయే ప్రాణులన్నిటికీ కూడా ఈ 4 ఆహారాలు పోషకాలు. ఏ 4? స్థూలం లేకుంటే సూక్ష్మమైన కబలీకార ఆహారం. కబలీకార ఆహారం అంటే మనం రోజు తినే ఆహారాన్ని కబలీకార ఆహారం అంటాము. అంటే ప్రాణశక్తి కోసం, ఈ శరీరాన్ని నిలుపుకోవడం కోసం తీసుకునే ఆహారమే కబలీకార ఆహారం. రెండవది స్పర్శ ఆహారం. మూడవది మనోసంచేతనం. నాలుగవది విజ్ఞానం. అంటే ఈ 4 రకాల ఆహారాలు, పోషకాలు ప్రతి ప్రాణి, ఇప్పుడు కానీ లేకపోతే భవిష్యత్తులో జన్మించే ప్రాణులు కానీ, ఈ 4 రకాలుగా ఆహారం మనకి అందుతుంది. భిక్షువులారా, ఇప్పటికే జన్మించిన, ఇక ముందు జన్మించబోయే ప్రాణులన్నిటికీ ఈ 4 ఆహార పోషకాలు. భిక్షువులారా, కబలీకార ఆహారాన్ని ఎలా చూడాలి అంటే, రోజు ప్రాణశక్తి అంటే శరీరాన్ని నిలుపుకోవడం కోసం తీసుకునే ఈ ద్రవ రూపంలోనో లేకపోతే ఘన రూపంలో తీసుకునే ఆహారాన్ని, అసలు ఈ కబలీకార ఆహారాన్ని ఎలా చూడాలి? ఒక మంచి ఉదాహరణ భగవానుడు చెప్తాడు. ఒక వ్యక్తికి, ఎవరైనా కానీ ఆహారాన్ని తినేటప్పుడు ఎటువంటి మనసులో ఎటువంటి ఆలోచనలతోటి తినాలి అన్నది ఇక్కడ చెప్తారు. అంటే ప్రత్యభిక్షం చేసుకుంటూ తినాలి అన్నది. భిక్షువులారా, భార్యాభర్తలిద్దరూ తక్కువ దారి భత్యంతో ఎడారి మార్గంలో పయనిస్తున్నారనుకోండి. వారికి ఇష్టమైన, ప్రియమైన కొడుకు వారితో పాటు ఉన్నాడు. అప్పుడు భిక్షువులారా, ఆ భార్యాభర్తలు ఇద్దరు తక్కువ దారి భత్యంతో ఎడారి మార్గంలో పయనిస్తూ ఉండగా ఉపయోగించుకోవడం వలన ఆ దారి పత్యం అయిపోయింది. ఇంకా దాటిపోవలసిన ఎడారి మాత్రం ఉంది. అప్పుడు భిక్షువులారా, ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఇలా అనుకున్నారు: మన వద్ద ఉన్న పరిమితమైన దారిపత్యం ఉపయోగించుకోవడం వలన అయిపోవచ్చింది. మనం దాటిపోవలసిన ఎడారి ఇంకా ఉంది. మనం మన ఈ ప్రియమైన, ఇష్టమైన కొడుకుని చంపి అతని మాంసంలో ఉప్పు కారం కలిపి ఎండిద్దాము. ఆ మాంసాన్ని తింటూ మనం మిగిలిన ఎడారిని దాటిపోదాం, లేకపోతే ముగ్గురం నశిస్తాం. అప్పుడు భిక్షువులారా, ఆ భార్యాభర్తలు ఇద్దరూ తమకు ఇష్టమైన, ప్రియమైన కొడుకుని చంపి ఆ ఎండు మాంసాన్ని సిద్ధం చేసుకొని ఆ పుత్ర మాంసాన్ని తింటూ ఆ ఎడారిని దాటుతారు. వారు తమ పుత్రు అంటే కొడుకు యొక్క మాంసాన్ని తింటున్నప్పుడు ఛాతీని కొట్టుకుంటూ, అంటే గుండెలు బాదుకుంటూ, ఏకైక పుత్రుడా ఎక్కడున్నావు, ఏకైక పుత్రుడా ఎక్కడున్నావు అంటూ ఏడ్చేవారు. దీన్ని ఇంకొక విధంగా గనక చెప్పుకుంటే, ఇద్దరు దంపతులు తన ఒక్కగానొక్క కుమారునితో ఒక ఎడారిలో వేసవిలో దారి తప్పి దిక్కు తెలియక ప్రయాణిస్తున్నారు. వారు వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలు, నీరు అయిపోయేసరికి వారు తమ త్రోవను కనుగొన్నారు. ఏదో ఒక ఊరు చేరడానికి చాలా రోజులు పడుతుందనే నిశ్చయానికి వచ్చారు.
కొన ఊపిరితో కొంత దూరం ప్రయాణించారు. ఎక్కడ వారికి ఏ ఆహారం దొరకలేదు. ఆ ముగ్గురు ఆ ఎడారిలో దిక్కులేని చావు చావడమే అని ఆ దంపతులు ఎంతో నిరాశకు గురయ్యారు. అప్పుడు భార్య ఇలా అంటుంది, మనకు మన పిల్లవాడు ఎంతో ప్రియమైనవాడు. మీరు బ్రతికి ఉంటే ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేస్తారు. కనుక నన్ను చంపి నా మాంసం తిని మీరిద్దరూ ప్రాణాలు నిలుపుకోండి అని తల్లి ప్రాణత్యాగానికి సిద్ధమవుతుంది. కానీ ఆమె భర్త ఇలా అంటాడు, తల్లి లేకపోతే పిల్లవాడు అల్లాడిపోతాడు. కనుక నా మాంసం తిని మీరిద్దరూ ప్రాణాలు నిలుపుకోండి అని చెప్తాడు. ఇలా అనుకుంటూ కొంత దూరం వెళ్ళేసరికి ఆ వడగాలి, అంటే ఎడారిలో ప్రయాణిస్తున్నారు కదా, ఆ ఎండ తీవ్రత వల్ల కొంతసేపటికి ఆ చిన్నారి బాబు మరణించాడు. దంపతులిద్దరూ కూడా గుండెలు బద్దలయ్యే విధంగా రోధించారు. కొంతసేపటికి కొంచెం ఎరుకులోకి వచ్చి తామిద్దరూ ఇక్కడ బ్రతికి బయటికి వెళ్ళాలి అంటే మరో బిడ్డను, అంటే ఇక్కడి నుంచి బయటపడితే మరో బిడ్డను కనవచ్చు అని ఆలోచించి ఆ పుత్రుని మాంసాన్ని తిని ఆకలి తీర్చుకున్నారు. ఇంకా కొన్ని రోజుల వరకు ఆ పక్షి మాంసాన్ని తింటూ ప్రాణాలు నిలుపుకున్నారు. వారు ఆ మాంసాన్ని తమ శరీర సౌందర్యాన్ని పెంచుకోవడానికి తినలేదు, రుచులు మరిగి తినలేదు. కేవలం ప్రాణాలు నిలుపుకోవడానికి తమకు ఎంతో ప్రియమైన పుత్రుని మాంసం తినలేక తిన్నారు. అలా వారు ఆ ఎడారి ప్రమాదాన్ని తప్పుకొని సమీప గ్రామాన్ని చేరుకున్నారు. అంటే ఈ మొదటి పోషకం కవలీక ఆహారం ఏదైతే ఆహారంగా తీసుకుంటామో అది, ఇది భౌతికమైంది, ఘనమైంది, ద్రవమైంది, లేకపోతే వాయువు, ఉష్ణధాతు సంబంధమైంది. అంటే స్థూలమైనవన్నీ ఆహారం, నీరు, సూక్ష్మమైన గాలి, వేడి, బయట ప్రపంచ ధాతువులు లోపల ప్రపంచ రూపాన్ని, అంటే శరీరాన్ని పోషిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ భగవానుడు ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక భిక్షువు లేకపోతే ఒకరు ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఎటువంటి ప్రత్యవేక్షణ చేసుకోవాలి అన్నదే ఇక్కడ చెప్తున్నారు. అయితే భిక్షువులారా, మీరు ఏమనుకుంటున్నారు? వారు ఆ ఆహారాన్ని వినోదం కోసమో లేకుంటే మదం కోసమో తీసుకుంటారా? అందము కోసమో లావణ్యం కోసమో తీసుకుంటారా? లేదు బంతే. మరి వారు ఆ ఎడారిని దాటేందుకు ఆహారాన్ని తీసుకోలేదా అంటే తీసుకున్నారు బంతే అని భిక్షువులు సమాధానం చెప్తారు. మరి భిక్షువులారా, ఈ కబలీకార ఆహారాన్ని ఆ విధంగా చూడాలి అంటాను. భిక్షువులారా, కబలీకార ఆహారాన్ని చక్కగా అర్థం చేసుకున్నప్పుడు 5 కామగుణాల వలన కలిగే రాగం చక్కగా అర్థమవుతుంది. ఈ పంచ కామగుణాల పట్ల కలిగే రాగాన్ని చక్కగా అర్థం చేసుకుంటే ఏ బంధనాల చేత బంధింపబడి అరియ శ్రవకుడు మళ్ళీ ఈ లోకంలోకి వస్తాడో ఆ బంధనాలు ఉండవు. పంచకామగుణాలు అంటే ఇంద్రియాలతో సంతోషించే విషయాలు, అంటే ఇంద్రియ సుఖాలు అని చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా ఈ మొదటి పోషకాన్ని ప్రత్యవేక్షణ చేసే వ్యక్తి 5 ఇంద్రియ విషయాల పట్ల ఏర్పడే తృష్ణను స్పష్టంగా చూస్తాడు. ఒక భిక్షువు పుత్రమాంస ఉపమానాన్ని చెప్తూ రుచుల పట్ల ఏర్పడే తృష్ణను ఎదుర్కొనే రీతి గురించి చెప్పబడింది. అదేంటంటే,
ఇంద్రియాలతో ఇంద్రియ విషయాలను అనుభవించడానికే ఎవరైనా శరీరాన్ని పోషకాల ద్వారా వృద్ధి చేసుకుంటాడు. ఏ విధంగా ఉపమానంలో చెప్పబడ్డ తల్లిదండ్రులకు కేవలం బ్రతకడానికి పుత్రుని మాంసం తినవలసి వచ్చిందో, అలాగే ఒక భిక్షువుకి భిక్షాన్నం అంటే భిక్షగా దొరికిన ఆహారం కేవలం బ్రతకడానికే తినాలి, తన శరీర సౌందర్య వృద్ధికి కాకుండా వారు ఆ ఆహారాన్ని తీసుకోవాలి. ఆ తల్లిదండ్రులు ఏ విధంగా పుత్ర మాంసాన్ని ఏ తృష్ణ లేకుండా తిన్నారు, భిక్షువు అలాగే ఈ భిక్షాన్నాన్ని తినాలి. ఆ దంపతులు ఏ విధంగా ఆ ఎడారిని దాటడం కోసం, ప్రాణాలను నిలబెట్టుకోవడం కోసం ఆ పచ్చి మాంసాన్ని, అది కూడా తమ పుత్రుని మాంసాన్ని ఎలా తినలేక తిన్నారో, భిక్షువులు కూడా ఈ సంసారం అనే ఎడారిని దాటడానికి ఆ ఆహారాన్ని స్వీకరించాలి. ఇంకా ఒకరు ఈ శరీరానికి ఆహారం ఇవ్వాలంటే మరో జీవి ప్రాణాన్ని తీయవలసి ఉంది. అది మాంసాహారుల్లోనే కాకుండా శాకాహారుల విషయంలో కూడా సంభవిస్తుంది. ఎలాగంటే శాకాహార సముపార్జనలో కూడా ఎన్నో చిన్న చితక జీవులు చితికిపోతూ చంపబడుతూ ఉంటాయి. వ్యవసాయంలో కూడా నాగలి దున్నే సమయంలో, ఇంకా ఇతర పనుల్లో ఎన్నో జీవులు, సూక్ష్మజీవులు చనిపోతూ ఉంటాయి. కనుక ఒకరు బ్రతకాలి అంటే మరో జీవిని చంపాల్సి వస్తుందని చెప్పబడింది. మరొకరి చావు మీదే మనం బ్రతుకుతూ ఉన్నాము. శాకాహారులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. సంసారం ఏ విధంగా ఒక వ్యధస్థలమో ఈ ఉపమానం తెలియజేస్తుంది. ఈ విషయవాంఛల లోకమంతా వ్యధస్థలమే. కనుక ఈ విషయవాంఛల నుండి, తృష్ణ నుండి బయటపడాలి. ఈ శరీరం ఉంటే దాని పోషణ కోసం మరో ప్రాణి బలవాల్సిందే. ఈ హింస నుండి తప్పుకోవడానికి ఒకటే మార్గం ఉంది. అదేంటంటే మరో భావాన్ని కలిగించకుండా ఉండటం, అంటే తృష్ణ రాహిత్యాన్ని పొందటం, అవిద్యను, తృష్ణను పోగొట్టుకోవడం. తర్వాత ఆహారం. భిక్షువులారా, స్పర్శ ఆహారాన్ని ఎలా చూడాలి? భిక్షువులారా, చర్మం లేని ఒక ఆవు ఉందనుకోండి, అది గోడను ఆశ్రయించుకొని ఉంటే ఆ గోడలో ఉన్న ప్రాణులు అంటే కీటకాలు దాన్ని తింటాయి. చెట్టును ఆశ్రయించుకొని ఉంటే చెట్టులో ఉన్న ప్రాణులు దాన్ని తింటాయి. నీటిని ఆశ్రయించుకొని ఉంటే నీటిలో ఉన్న ప్రాణులు దాన్ని తింటాయి. ఆరు బయట ఉంటే ఆరు బయటలో ఉన్న ప్రాణులు దాన్ని తింటాయి. అంటే చర్మం లేని ఆవు. భిక్షువులారా, ఆ చర్మం లేని ఆవు దేన్ని ఆశ్రయించుకొని ఉన్నా అక్కడ ఉన్న ప్రాణులు దాన్ని తిన్న విధంగా మనం ఈ స్పర్శ ఆహారాన్ని చూడాలి. భిక్షువులారా, స్పర్శ ఆహారాన్ని చక్కగా అర్థం చేసుకున్నవాడు మూడు వేదనలకు, అంటే ఆ మూడు వేదనలు చక్కగా అర్థమవుతాయి. మూడు వేదనలను చక్కగా అర్థం చేసుకున్నవాడు అర్య శ్రావకునకు అంతకు మించి చేయవలసింది ఉండదు అంటాను. అంటే దీన్ని ఇంకొక విధంగా చెప్పాలి అంటే, ఒక ఆవుకి చర్మం లేదు, దాని మాంసకండరాలన్నీ కూడా నగ్నంగా ఉన్నాయి. ఎండకు తట్టుకోలేకపోయింది. అది ఎండ బాధ నుండి తప్పుకోవడానికి అది మైదానం నుండి చెట్టు కిందికి చేరింది. అక్కడ ఆకలితో ఉన్న ఈగలు, దోమలు, కీటకాలు, పక్షులు, ఇంకా కుక్కలు, నక్కలు అన్నీ దాని చుట్టూ ముగి దాన్ని పీక్కు తినసాగాయి. మొత్తం శరీరాన్ని రక్షించుకోవడం కోసం అది చెరువులో దిగింది. కానీ అక్కడ కూడా చేపలు, జలగలు, ఇంకా ఇతర జలచరాలు దాని మాంసాన్ని ఆరగించడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటి నుండి రక్షణ పొందడానికి అది మరలా చెరువు నుండి బయటపడింది. ఒక గోడను వారగా చేసుకొని అక్కడ ఆనుకొని నించుంది. కానీ మిగతా శరీరాన్ని అది రక్షించుకోలేకపోయింది. మరలా పక్షులు, కుక్కలు, నక్కలు కాచుకొని ఉన్నాయి. ఆ విధంగా
ఆ ఆవు ఎక్కడ ఉంటే అక్కడ దాని మాంసం పీక్కు తినడానికి జంతువులు, క్రిములు, కీటకాలు, జలచరాలు సిద్ధంగా ఉన్నాయి. అంటే రెండవ పోషకం ఏంటి? స్పర్శ ఆహారం అని చెప్పుకున్నాం కదా. ఈ శరీరము ఇంకా ఇంద్రియ అవయవాలు, అంటే ఈ ఇంద్రియాలు మొదటి పోషకం వల్ల పోషింపబడితే ఈ ఇంద్రియ జ్ఞానాలు, అంటే ఇంద్రియ విజ్ఞానం, ఇంద్రియ విషయాల స్పర్శ వల్ల పోషింపబడతాయి. ఇంద్రియాలు ఉన్నంత కాలం అవి తమ తమ విషయాలను స్పర్శిస్తూనే ఉంటాయి. ఈ స్పర్శ నుండి తప్పించుకోవడానికి ఆ స్పర్శ లేని స్థలం మనకు ఎక్కడా దొరకదు. ఉదాహరణకు చెప్పాలంటే ఆవు మనిషికి ప్రతీక. విజ్ఞానంచే ఆవహింపబడి నామరూపాలు ఉన్నాయి. అంటే విజ్ఞానం వల్ల ఈ నామరూపాలు అన్నవి ఏర్పడ్డాయి. చర్మం లేని ఆవు ఇంద్రియాలకు ప్రతీక. గోడ, చెట్టు, నీటి చెరువు, మైదానం, ఇవి 4 ధాతువులు. ప్రతి ఇంద్రియ స్పర్శలోనూ అనుభూతికి వచ్చే ఉష్ణధాతువు అంటే స్పర్శ, ఇంకా స్థూల భూధాతువు స్పర్శ, ఇంకా సూక్ష్మ జలధాతు స్పర్శ, ఇంకా సూక్ష్మమైన వాయుధాతు స్పర్శ. వీటి ద్వారా ఏర్పడే తృష్ణను ఈగలు, దోమలు, పక్షులు, నక్కలు, కుక్కలతో ఉపమానం చెప్పబడింది. 6 ఇంద్రియ ద్వారాల వద్ద ఏ స్పర్శ కలిగినా అంటే అక్కడ తృష్ణ లేదా కావాలనే తృష్ణ, అంటే వద్దనే తృష్ణ లేకుంటే కావాలనే తృష్ణ తప్పక కలుగుతుంది. అంటే రాగద్వేష మోహాలు కలుగుతూనే ఉంటాయి. ఈ స్పర్శల తూట్లు పడుతూ గాయాలవుతూనే ఉంటాయి. ఈ స్పర్శ వల్ల వేదనలు, సంజ్ఞలు, సంకారాలు పోషింపబడుతూ ఉంటాయి. ఈ 3 స్పర్శ అనే భూమికను, అంటే సుఖ వేదన, దుఃఖ వేదన, ఇంకా అసుఖ అదుఃఖ వేదన, ఈ స్పర్శ వల్ల, అంటే స్పర్శ సుఖ దుఃఖాలను, శీతోష్ణాలను, ఇలా అనేక ద్వంద్వాలతో ఉంటుంది. దుఃఖానికి కారణం అవుతూ ఉంటాయి. ఇంకా ఈ స్పర్శలో నేను, నాది అనే ఆత్మభావం గుప్తంగా దాగి ఉంది. స్పర్శ ఎల్లప్పుడూ ఈ నేనును, అంటే నేను అనే భావాన్ని పెంచి పోషిస్తూనే ఉంటుంది. ఇలా మంచి చెడు అని పోల్చుకుంటూ సంజ్ఞను పెంచి పోషిస్తూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ప్రతిక్రియ మొదలవుతుంది. అంటే ఈ సంస్కారాలు పోషింపబడతాయి. అంచేత ఈ ఇంద్రియాల ద్వారా ఏవైనా సంపర్కంలోకి వస్తే, స్పర్శలోకి వస్తే ఇది మంచిదని కానీ ఇది చెడ్డదని కానీ విలువ కట్టకుండా సమతతో ఉండటం నేర్చుకోవాలి. అలా కాకుండా కంటితోటి ఏదైనా రూపాన్ని చూసినప్పుడు ఇది బాగుంది అంటే రాగ సంస్కారాలు ఏర్పడతాయి. ఇది బాగలేదు అనుకుంటే ద్వేష సంస్కారాలు ఏర్పడతాయి. అలాగే చెవులతోటి, నాలుకతోటి, ముక్కుతోటి చూసే వాసనలు, ఇంకా ఈ ఇంద్రియాలతోటి జరిగే స్పర్శలు, అవి ఏవైనా కానీ ఆ స్పర్శ జరగకుండా ఆపలేరు ఎవరో కూడా. ఒకటి ఆ ఇంద్రియం అన్నా పని చేయకుండా ఉండాలి, లేకపోతే ఆ వ్యక్తి యొక్క విజ్ఞానం అన్న కాన్షియస్నెస్ అన్న పని చేయకుండా ఉండాలి. అంటే పిచ్చివాడై అన్న ఉండాలి, లేకపోతే ఆ ఇంద్రియాలన్న పని చేయకుండా ఉండాలి. అప్పుడే ఈ స్పర్శ అన్నది జరిగినా కానీ వాళ్ళకి అంత రియాక్షన్ ఉండదు. అలా కాకుండా ప్రతిరోజు కూడా ఎన్నో ఇంద్రియ స్పర్శలు మన అనుభూతికి వస్తాయి. వాటి పట్ల రాగాన్ని, ద్వేషాన్ని పెంచుకుంటూనే పోతాము. దీన్నే స్పర్శ ఆహారం అంటాము. తర్వాతది మనో సంచేతన ఆహారం. భిక్షువులారా, ఈ మనో సంచేతన ఆహారాన్ని ఎలా చూడాలి? భిక్షువులారా, మనిషి ఎత్తు కన్నా లోతైన ఒక నిప్పుల గుండం ఉందనుకోండి. దాని నిండుగా పొగ కానీ మంటలు కానీ లేని కనకన మండే నిప్పులు ఉంటాయి. అప్పుడు జీవించాలనుకొని, అంటే జీవించాలి అని కోరుకునేవాడు, చనిపోకూడదు అనుకునేవాడు, సుఖాన్ని కోరుకునేవాడు, దుఃఖాన్ని ప్రతికూలంగా తలిచేవాడు ఒకడు అక్కడికి వస్తాడు. అతడిని
బలవంతులు అంటే బాగా బలంగా ఉన్నవారు ఇద్దరు తమ చేతులతో గట్టిగా పట్టుకొని నిప్పుల గుండం వద్దకు లాక్కోపోతారు. అప్పుడు భిక్షువులారా, అతని మనసులో అక్కడి నుండి దూరంగా పోవాలనే ఆలోచన, కోరిక, సంకల్పం కలుగుతాయి. అందుకు కారణం ఏంటి అంటే భిక్షువులారా, ఆ పురుషునికి అప్పుడు ఇలా అనిపిస్తుంది, నేను ఈ నిప్పుల గుండంలో పడితే ఆ కారణంగా చావును లేకపోతే చావుతో సమానమైన దుఃఖాన్ని పొందుతాను. భిక్షువులారా, ఈ మనో సంచేతన ఆహారాన్ని ఈ విధంగా చూడాలి. ఏంటి? మనో సంచేతన ఆహారాన్ని చక్కగా అర్థం చేసుకున్నవాడు 3 తృష్ణలు చక్కగా అర్థమవుతాయి. 3 తృష్ణలను చక్కగా అర్థం చేసుకున్నవాడు అంటే ఆర్య శ్రావకునికి అంతకు మించి చేయవలసిందేమీ ఉండదు అని తెలుసుకుంటాడు. దీన్ని ఇంకొంచెం వివరంగా చెప్పాలి అంటే నిప్పుల ఆకాతం అంటే నిప్పులతో కూడి ఉన్న ఒక గుండం, వాటిని ఇంద్రియ విషయాల కింద తీసుకోవచ్చు. ఒక పెద్ద గుంటలో ఎర్రగా కాలుతూ ఉన్న బొగ్గుల కుంపటి ఉంది. జీవించాలనే ఆశ ఉన్న ఒక ఆశాజీవి, ఇద్దరు బలంగా ఉన్నవారు బలవంతంగా ఆ నిప్పుల కుంపటలో పడివేయడానికి లాక్కుపోతూ ఉంటారు అతన్ని. ఆ మనిషి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ పెనుగులాడుతూ ఉంటాడు. అఖాతం అంచుల దాకా తీసుకొని వచ్చారు. అతనికి తెలుసు ఇక నిప్పుల గుండంలో పడక తప్పదని. కానీ పడే ముందు క్షణం వరకు పెనుగులాడుతూనే ఉంటాడు తప్పించుకోవడానికి. అందువల్ల కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ ఆ నిప్పుల్లో పడటం మాత్రం ఖాయం. అయితే ఎవరైతే ఈ మనో విషయాలను పోషించుకుంటారో వారు ఇలాంటి నిప్పుల ఆఘాతంలో పడక తప్పదు. 3వ పోషకం మనసుకి చెందినటువంటి ఇచ్చలు, తృష్ణలు. వాక్కుకు సంబంధించిన అలాగే శరీరానికి సంబంధించిన కర్మలు కూడా ఈ మనోకర్మల చేతే నిర్దేశింపబడ్డాయి. మన ఎక్కువగా మనో సంచేతన కర్మలకే ప్రాధాన్యం ఇస్తుంది బౌద్ధంలో. అంటే ఉద్దేశమే తర్వాత ఈ శరీరంతో కానీ మాటలతో కానీ ప్రదర్శింపబడుతుంది, ముందు మనసులో కలిగిన తర్వాతే. అయితే ఈ నిప్పుల కుంపటి ఇద్దరు బలంగా ఉన్నవారు అక్కడ నరకానికి సంబంధించిన భటులుగా చెప్పబడ్డారు. బహుశా వారు వాక్కాయ కర్మలై ఉంటారు, అంటే మాటలతో చేసే కర్మలై ఉంటారు. తెలివి తక్కువగా పాపపు వాచిక కర్మలు ఆచరించిన వారిని అవి నరకానికి లాక్కుపోతాయి. ఈ వాచిక కర్మలు మనో ఇచ్చం చేతే అంటే మనసులో కలిగే ఇచ్చ చేతే, కోరిక చేతే నిర్దేశింపబడతాయి. కనుక ఇక్కడ ఆ బలంగా ఉన్నవారు మనో కర్మలుగా ఉపమానం తెలుపబడింది. బాధల నుండి ప్రతి వ్యక్తి తప్పించుకోవాలని చేసే వ్యర్థ ప్రయత్నాన్ని ఈ ఉపమానంలో చూపించడమైంది. తప్పించుకొని సుఖపడాలని చేసే ప్రతి ప్రయత్నం కూడా వృధా అవుతుంది. ఎందుకంటే అనిత్య ధర్మం ఈ లోకాన్ని పాలిస్తూ ఉంది. అనిత్య ధర్మానికి లోబడే ఈ సంసారం నడుస్తూ ఉంటుంది. అనిత్య ధర్మంలో సుఖం ఎక్కడ నిలిచి ఉంటుంది అంటే ఇక్కడ నిత్యంగా ఉండేది లేదు, శాశ్వతంగా ఉండే సుఖం ఏది లేదు, అన్నీ అనిత్యమైనవే. అతడు చేసే అన్ని ప్రయత్నాలు, అన్ని పథకాలు, అన్ని ప్రతిఫలాలు, అన్ని ఒప్పందాలు, వీటి వల్ల తాత్కాలికంగా సంసారంలో సుఖం అనిపించినా కానీ ఒకవేళ సూక్ష్మలోకాలకు తీసుకెళ్ళిన అంటే ఆ రూప బ్రహ్మలోకాలకు అట్లా శ్రోతాపన్నుడయ్యేదాకా నిరయ లోకాలలో నరకంలో పడే ప్రమాదం పొంచి ఉందనే ఉంది. అనిత్య ధర్మం కల ఈ సంసారం దిశగా బాధల నుండి తప్పించుకోవాలని చేసే అన్ని ప్రయత్నాలు వ్యర్థాలే. ఎంతకాలం ఈ చిత్తం తృష్ణతో, రాగద్వేష మోహాలతో కల్మషమై ఉంటుందో అంతకాలం సహజంగా నిరయలోకాల నిప్పుల కుంపటిలో పడే దిశగానే ప్రయాణం సాగుతుంది. కనుకనే పుణ్యకార్యాలు చేయాలని ఇచ్చ కలిగి ఉండాలి, పాపకర్మలకు దూరంగా ఉండాలి. ఇవి కూడా భవం వైపుకే నడిపిస్తాయి. కానీ అష్టాంగ మార్గం
పుణ్యకర్మల నుండే నిబ్బానానికి వేయబడిన రహదారి. సముద్రంలో దాగిన నిధిని బయటకు తీయడానికి సముద్ర ఉపరితలం ప్రశాంతంగా ఉన్నప్పుడే సాధ్యపడుతుంది. తుఫానులు చెలరేగుతుంటే అంతర మనస్సు లోతైన ఈ నిబ్బాన నిధులను ఎలా పొందగలదు? పుణ్యకర్మలతో మనసుని ప్రశాంతపరచుకొని నిబ్బానం వైపుకి సాగిపోవాలి. ఒక వ్యక్తి నిబ్బానాన్ని కోరుకున్న ముక్తుడు అవ్వాలి అనుకున్నా ఆ కోరుకున్నంత మాత్రాన ఫలితం ఉండదు. ఎక్కడ కోరుకున్నాడో అక్కడే ఉండిపోతాడు. కానీ ఈ పటిచ్చ సముపాదం అంటే కార్యకారణ సంబంధాల చట్టం నుండి బయటపడాలి. లేకుంటే నిప్పుల కుంపటిలోకి లాగబడతాడు. అష్టాంగ మార్గంలో సూచించబడ్డ పుణ్యకర్మలు చేయాలని ఇచ్చ అంటే దాన్ని యోనిసో మనస్కార అంటారు. సరైన దృక్పథాన్ని, సరైన ఆలోచనలను పెంచుకోవడమే యోనిసో మనస్కార. అది ఉన్నత లోకాల్లో విహరించడానికి కాదు, నిబ్బానానికి ఆ యోనిసో మనస్కారం ఒక వాహనంగా పనిచేస్తాయి. కనుక అనిత్య భావనతో, అనాత్మ భావనతో చేసే యోనిసో మనస్కారం అంటే ఇటువంటి ఆలోచనలు అన్ని ఇచ్ఛల నుండి, అన్ని కర్మల నుండి, అన్ని మనోవాక్కాయ పోషకాల నుండి పరిణామం చెందించి మనల్ని ముక్తులను చేస్తుంది. సో ఈ విధంగా ఈ మనో సంచేతన ఆహారాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంటే మన లోపల కలిగే తృష్ణలు అవి ఏవైనా కానీ దుఃఖమే. ఎందుకంటే ఇక్కడ శాశ్వతంగా ఉండేది ఏమీ లేదు, అన్నీ అనిత్యమే అని తెలుసుకోవాలి. తర్వాతది విజ్ఞాన ఆహారం. భిక్షువులారా, విజ్ఞాన ఆహారాన్ని ఎలా చూడాలి? భిక్షువులారా, ఒక దొంగను లేకుంటే నేరస్తుని రాజుకి చూపిస్తూ, రాజా వీడు దొంగ, నేరస్తుడు, వీనికి తాము కోరుకున్న శిక్షను విధించండి అంటారు అనుకోండి. అప్పుడు వారితో రాజు ఇలా అంటాడు, పోయి వెళ్ళండి, పూర్వాహ్న సమయంలో వీన్ని 100 బరిసెలతో పొడవండి. వారు అతన్ని పూర్వాహ్న సమయం అంటే మధ్యాహ్నానికి ఉదయానికి మధ్యలో ఉన్న సమయం, ఈ పూర్వాహ్న సమయంలో 100 బరిసెలతో పొడుస్తారు. అప్పుడు రాజు మధ్యాహ్నం వారిని పోయి వాడు ఎలా ఉన్నాడు అంటే, రాజా ఇంకా బ్రతికి ఉన్నాడు అంటే, అయితే మళ్ళీ చెప్తాడు రాజు, వెళ్ళండి మధ్యాహ్న సమయంలో వాణ్ణి 100 బరిసెలతో పొడవండి అంటాడు. వారు అతన్ని మధ్యాహ్న సమయంలో కూడా 100 బరిసెలతో పొడుస్తారు. అప్పుడు సాయంకాలం రాజు వారిని పోయి ఎలా ఉన్నాడు అంటే, రాజా ఇంకా బ్రతికి ఉన్నాడు అంటే, వెళ్ళండి సాయంకాలం సమయంలో వారు 100 బరిసెలతో పొడవండి వాడిని అంటే, వాళ్ళు ఆ సాయంకాలం సమయంలో కూడా 100 బరిసెలతో పొడుస్తారు. భిక్షువులారా, మీరేమనుకుంటున్నారు? ఒక్క పగలు 300 బరిసెలతో పొడవబడిన వాడు దుఃఖాన్ని, అసంతోషాన్ని పొందాడా? అంటే ఈ దుఃఖాన్ని, అసంతోషాన్ని పొందడా అంటే, బంతే ఒక బరిసెతో పొడవబడితేనే దాని వలన దుఃఖాన్ని, అసంతోషాన్ని పొందుతాడు. ఇక 300 బరిసెలతో పొడవబడినప్పుడు చెప్పేది ఏముంది? భిక్షువులారా, ఈ విజ్ఞాన ఆహారాన్ని ఆ విధంగా చూడాలి అని నేను అంటాను. భిక్షువులారా, విజ్ఞాన ఆహారాన్ని చక్కగా అర్థం చేసుకున్నవాడు నామరూపాలు చక్కగా అర్థమవుతాయి. నామరూపాలను చక్కగా అర్థం చేసుకున్నవాడు అరే శ్రావకునికి అంతకు మించి చేయవలసిందేమీ ఉండదు అంటాను. సో ఇలా ఈ విజ్ఞాన ఆహారం గురించి చెప్తారు. విజ్ఞానం అంటే కాన్షియస్నెస్. దీన్ని ఇంకొక విధంగా చెప్పాలి అంటే, ఒక గజ దొంగ పట్టుబడ్డాడు, రాజుగారి వద్ద దోషిగా నిలబడబడ్డాడు. రాజు అతనికి మరణదండన విధించాడు. మరుసటి రోజు ఉదయాన్నే 100 కత్తిపోట్లు పొడిచి చంపమని ఆజ్ఞాపించాడు. శిక్ష అమలు జరిగిన మధ్యాహ్నం రాజుగారు ఆ వెధస్థలం వైపు వెళ్తూ ఆ దొంగ కత్తిపోట్లతో అంటే ఈ బరిసెలతో పొడిచిన
పోట్లతో బతికి ఉండటం చూసి మరో 100 కత్తిపోట్లు పొడవమని ఆజ్ఞాపించాడు. శిక్ష అమలు జరిగింది. ఆ సాయంత్రం మళ్ళీ రాజు ఆ త్రోవన వెళ్తూ దొంగ ఇంకా బ్రతికి ఉండటం చూసి ఆశ్చర్యపడి మరో 100 పోట్లు పొడవమని ఆజ్ఞాపించాడు. ఒక్క పోటు పొడిస్తేనే ఎంతో బాధ, 100 పోట్లై ఆ దొంగకు భరించరాని బాధ. మరి అలాంటిది మరో 100 పోట్లు ఎంత తీవ్రమైన బాధాకరమో కదా. ఈ విజ్ఞానం నామరూపాలకు ఇలాంటి పోషకమే. అంటే మనం పఠించే సముపాదంలో చూసుకుంటే అవిద్య కారణంగా సంస్కారాలు, సంస్కారాల కారణంగా విజ్ఞానం, విజ్ఞానం కారణంగా నామరూపాలు. ఈ విజ్ఞానం వల్ల ఎన్నెన్నిసార్లు నామరూపాలను పొందామో చెప్పలేం. సో విజ్ఞానం ఈ నామరూపాలకి ఇలాంటి పోషకమే. విజ్ఞానమే నామరూపాలకు 4వ పోషకం. స్పర్శ ఇంకా ఇచ్ఛ అనే పచ్చయాలతో ఈ విజ్ఞానం అనే ఏ పోషకంతో మాత్రమే ఈ శరీరం పోషింపబడుతూ ఉంటుంది. విజ్ఞానం ఈ లోకాన్ని ప్రతిబింబిస్తుంది. దీనికి పోషించే అలవాటు ఉండటం వలన మరణంలో నశించదు. అది మరో జన్మను పోషిస్తూ ఉంటుంది. మరో గర్భంలో అవతరించి మరో నామరూపాలతో అంటే మన శరీరాలతో కొనసాగుతుంది. ఏ విధంగానైతే దొంగ 300 కత్తిపోట్లకు కూడా మరణించలేదో అలాగే ఈ విజ్ఞానం కూడా మరణించదు, మరణించదలుచుకోదు కూడా. ఈ చిత్తం ఆ దొంగ వలె ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా మరలా బాధలు పడుతూనే ఉంటుంది. అంటే మరలా విజ్ఞానం ఈ నామరూపాలచే కొట్టబడుచు శిక్షింపబడుతూ ఉంటుంది. సో ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు తీసుకెళ్లేదే ఈ విజ్ఞానం. ఈ విజ్ఞానం ఎప్పుడు అంతమవుతుంది? అవిద్య పూర్తిగా నశించినప్పుడు సంస్కారాలు నశిస్తాయి. సంస్కారాలు నశించినప్పుడు కొత్త విజ్ఞానం ఉండదు. కొత్త విజ్ఞానం లేకపోతే కొత్త నామరూపాలు ఉండవు. అర్హంతుల్లో జరిగేది ఇదే. వాళ్ళ లోపల అవిద్య పూర్తిగా నాశనం అవుతుంది. అందువల్ల వాళ్ళకి ఇంకొక కొత్త జన్మ తీసుకోవడానికి నామరూపాలు ఉండవు. అందుకే ఈ జన్మతోటే వాళ్ళది జీవితం అన్నది అంతమవుతుంది. కానీ ఎప్పటి వరకైతే నిప్పానాన్ని పొందరో అప్పటి వరకు ఈ బరిసెలతో పొడవబడిన వ్యక్తిలాగే ఈ విజ్ఞానం చేత పొడవబడుతూనే ఉంటుంది. సో ఒక జన్మ తర్వాత ఇంకొక జన్మ, ఇది అంతం లేని సంసార చక్రంగా ముందుకు వెళ్తూనే ఉంటుంది. అంచేత ఈ 4 రకాల ఆహారాల చేత ఈ జీవితం అన్నది కొనసాగుతూ ఉంటుంది. సో వీటిని గుర్తుంచుకొని ముఖ్యంగా ఈ ఇంద్రియాలతోటి వాటి విషయాలతోటి జరిగే స్పర్శ ఏదైతే ఉందో ఆ స్పర్శ పట్ల ఇది మంచిది, ఇది చెడ్డది అని విలువ కట్టకుండా సమతతోటి, ఉపేక్షతోటి ఉండటం నేర్చుకుంటే ఏదో ఒకరోజు మనం ఈ దుఃఖం నుంచి బయటపడతాం. సో ఇది ఈరోజు ప్రవచనం.